అండ్ ఫైనలీ మొత్తానికి అయితే మన లాల్ సలాం మూవీ రిలీజ్ కావడం జరిగింది. యాక్టర్ బై విష్ణు విశాల్ అండ్ రజనీకాంత్ గారు అండ్ డైరెక్టర్ బై ఐశ్వర్య రజనీకాంత్ గారు అనగానే రజనీకాంత్ గారు కూడా ఈ మూవీ తీసారని చెప్పేసి అనుకోకండి. మరి ఈ మూవీని తీసింది తన కూతురే. మరి ఆల్రెడీ తన కూతురు ఒక మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ ఏంటని తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, మూవీని చూడొచ్చా లేదా అని చెప్పేసి ఈ వీడియో కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థం అవుతుంది. అండ్ కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి చాలా మంది లాల్ సలంలో మొత్తం రజనీకాంత్ గారే కనిపిస్తారని చెప్పేసి అనుకుంటారు. సో తను ఈ మూవీలో క్యామియో రోల్ చేయడం జరిగింది. మరి మూవీ మొత్తం తనే ఉంటాడని చెప్పేసి అసలు అనుకోని మూవీకి అయితే వెళ్ళకండి. మరి తను చేసింది మూవీలో గెస్ట్ రోల్ కాబట్టి తను మాత్రం మొత్తం కనిపించాడు మీకైతే. ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది. మరి ఈ మూవీ స్టోరీ అంత కొత్తగా ఏమి ఉండదు. మరి ఈ మూవీ క్రికెట్ కి సంబంధించిన మూవీ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి క్రికెట్ మొత్తం ఉంటుందా అంటే అదైతే ఉండదు. మరి ఎలక్షన్స్, ఊళ్ళో జరిగే గొడవలు, చాలానే ట్విస్ట్లు, టర్మ్స్ ఉన్నాయి ఈ మూవీలో. మరి ఈ మూవీలో మీకు బాగా నచ్చే విషయం రజనీకాంత్ గారు వచ్చాక మూవీ చాలా హైప్ తో వెళ్తుంది మూవీ. మరి మూవీలో మీ అందరికి నచ్చిన విషయం ఒకే ఒక విషయం చెప్తాను. అసలు నేను మూవీలో ఇది ఉంటుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే నేను ఈ మూవీ తెలుగు ట్రైలర్ చూడకుండానే ఈ మూవీకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఈ మూవీని ఓన్లీ తమిళ్లోనే రిలీజ్ చేశారని చెప్పేసి అనుకున్నాను. కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చూసే వరకు ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. అరే ఇలాగో తెలుగులో ఉంది కదా, డెఫినెట్ గా రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పేసి వెళ్ళాను. మరి మూవీ డిసప్పాయింట్ చేసిందని చెప్పేసి నేను చెప్పట్లేదు. మరి ఈ మూవీలో నాకు అస్సలు నచ్చిన విషయం ఏదైనా ఉందా అంటే రజనీకాంత్ గారు వాయిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ మూవీలో రజనీకాంత్ గారి వాయిస్ సాయి కుమార్ వాయిస్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. అసలు ఏంద్రా ఈ ఘోరం అని చెప్పేసి అనుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే. అస్సలు అంటే అసలు సెట్ కాలేదు సాయి కుమార్ గారి వాయిస్ రజనీకాంత్ గారికి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి రజనీకాంత్ గారి వాయిస్ ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు ప్రతి ఒక్క మూవీలో. మరి ఒకేసారి ఈ మూవీలో డిఫరెంట్ గా చూడాలంటే అదైతే చాలా కష్టం. కానీ ఈ మూవీలో అదే జరిగింది, ఏం చేయలేం. అండ్ రజనీకాంత్ గారి మూవీస్ లో మనకైతే పెద్దగా ఫైట్స్, పెద్దగా స్టోరీ లేకున్నా సరే తను నడుచుకుంటూ వచ్చే ఆ స్టైల్, ఆ స్వాగ్, జస్ట్ తన డైలాగ్ డెలివరీ చాలు మనం వినడానికి, చూడడానికి. కానీ ఈ మూవీలో అదే డెఫినెట్ గా మిస్ అయిపోయింది. అస్సలు అంటే అసలు నాకు ఆ వాయిస్ అనేది నచ్చలేదు. చాలా ఇరిటేట్ వచ్చింది ఆ వాయిస్ ని వింటే. అసలు ఏంద్రా కామెడీ వేసారు కదా అని చెప్పేసి అనుకున్నాను. రజనీకాంత్ గారిని చూస్తే కామెడీ అయిపోయాడు అని చెప్పేసి అనిపించింది నాకు మొత్తం. మరి మూవీ డిసప్పాయింట్ చేసిందని చెప్పేసి చెప్పట్లేదు. కానీ రజనీకాంత్ గారి రోల్ బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఒక్క వాయిస్ కూడా అయితే చూసుకుంటే ఇంకా మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది కదా అని చెప్పేసి అనిపించింది. మరి కావాలని పెట్టారా, అసలు అనుకోకుండా పెట్టారా, అసలు ఎందుకు పెట్టారా అని చెప్పేసి వాళ్ళకన్నా తెలుసో తెలియదు. మరి ఇది ఒక్కటి ఇగ్నోర్ చేసి మూవీని చూడగలిగితే డెఫినెట్ గా మూవీ మీకు అయితే నచ్చే అవకాశం ఉంది తప్ప మరి అసలు మెయిన్ విషయాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తామని చెప్పేసి అంటారా, అదైతే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అండ్ మీలో రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో, ఇప్పటికే మీకు కూడా మూవీ చూసిన వాళ్ళు ఎంత మందికి ఇలా అనిపించిందో లేదో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మూవీలో విశాల్ గారి యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా అయితే బాగానే చేశారు వీళ్ళిద్దరు కూడా మూవీలో. మరి ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చేసాడు. ఆ సాంగ్స్ విషయానికి వస్తే అంతలా అయితే నాకు సాంగ్స్ అయితే ఎక్కువ నచ్చలేదు. ఏదో తమిళ డబ్బింగ్ సాంగ్స్ లా అనిపించే ప్రతి ఒక్క సాంగ్ కూడా నాకైతే సాంగ్స్ ఎక్కువ నచ్చలేదు. మరి ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి నచ్చిందో లేదో, చూస్తున్నప్పుడు ఎంతమంది రజనీకాంత్ గారి వాయిస్ తోటి ఇరిటేట్ అయ్యారో లేదో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి మీలో రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అండ్ ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం అసలు అయితే మర్చిపోకండి. చెప్పాను కదా నేనైతే తొందరలోనే ఫేస్ క్యామ్ కూడా అయితే స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి. మరి డెఫినెట్ గా కొత్త ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.